ముఖ్య అతిథులు రియాజ్ గారు, వల్లేపల్లి లక్ష్మి గారు, అలాగే నల్ల సోమ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, పిల్లలు, మిత్రులు, కామ్రేడ్స్, ఈరోజు ఈ స్టడీ సర్కిల్ పెట్టడంలో ఉత్తేజాన్ని ఆలోచన కలగజేసింది యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ అయినటువంటి స్టాలిన్. ఈ ప్రాంతంలో కానీ సిటీలో కానీ ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదువుకోవడానికి ప్లేస్ లేక, చదువుకోవడానికి బుక్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా ప్రైవేట్ వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాబట్టి మనం ఏదైనా క్రియేట్ చేస్తే బాగుంటుందని చెప్పి నగరంలోనే చేయాలని ఆలోచన ఉండే, కానీ అది సాధ్యం పడలేదు. సరే, ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ చేద్దామని చెప్పి అని అనుకున్నాం. దీనికి స్ఫూర్తిదాత, ఆలోచన పాడు కామ్రేడ్ స్టాలిన్ అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఇంకా మహేంద్ర గారి పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ ప్రాంతంలో ఏఐటీస్ యూనియన్ నిర్మించడం కానీ నడిపించడం కానీ ఆయనకు ఉన్నటువంటి పాత్ర మరొకరు లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసీఎల్లో రాజమోహన్ గౌడ్ గారు, అందుకుముందు సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నప్పటికీ కూడా మహేంద్ర గారు చేసినటువంటి కృషి నిర్మాణ పరంగా చాలా పెద్ద ఎత్తున ఉన్నదాన్ని. అందుకనే ఇందాక దామోదర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ రిపబ్లిక్ పోటీలో కానివ్వండి, పక్కన ఉన్నటువంటి ఇండో నింపినప్పుడు జాయింట్ వెంచర్ స్టేట్ గవర్నమెంట్తో అది కానివ్వండి, ఇట్లా ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా, మౌలాల్ ఇండస్ట్రియల్ ఏరియా, అప్పుడు చాలా రోజులు ఇవన్నీ తక్కువ ఉండే. ఎక్కడ చూసినప్పుడు కూడా మహేంద్ర గారి పేరు మీదే యూనియన్ స్థాపించడం, నడిపించడం అనేది జరిగింది. ఆయన కృషి చాలా అమోఘమైనది. అయితే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలంటే, ఆయన ఇక్కడ ఉర్దూ లాంగ్వేజ్లో చదవటం అనేది జరిగింది. ఆయనకి తెలుగు మాట్లాడడం రాదు, తెలుగు రాయటం రాదు. ఇంగ్లీష్ రాస్తారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. ఆయన మాట్లాడితే ఒక ఏపీ ఎక్స్ప్రెస్ పరిగెత్తినట్టు ఉంటుంది. అంత స్పీడ్గా మాట్లాడతాడు, అంత నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక నిర్మాణ పరంగా ఉన్నటువంటి దక్షత. రెండోదేమో నేర్చుకోవాలి. నేను మాట్లాడితే సరిపోదు, నేను మాట్లాడితే ఎదుటి వాళ్ళకి అర్థం కావాలన్నది. తెలుగు నేర్చుకుని తెలుగు రాసి, తెలుగులో బుక్స్ రాశాడు, ఆర్టికల్స్ రాశాడు. తెలుగు రానటువంటి వ్యక్తి 70లో తెలుగు రాదు, 80కి వచ్చేటప్పటికి ఆయన తెలుగు రాయడం, బుక్స్ రాయడం, ఆర్టికల్స్ రాయడం అనేది ప్రాక్టీస్ చేసేటంటే సొసైటీకి ఏది కావాలో అది నేను డెవలప్ చేసుకోవాలి. నాలో ఉన్నది చెప్పడం కాదు, వాళ్ళకి కావాల్సింది చెప్పాలనే దృక్పథం ఏదైతే ఉందో ఆ దృక్పథం మన అందరం కూడా అర్థం చేసుకోవాలి, ఆచరించాల్సినటువంటి అవసరం. దాంతోపాటుగా ఆయన చేసినటువంటి సేవ పేద ప్రజలు, కార్మిక వర్గానికి చేయటువంటి పేద ప్రజలకి, కార్మిక వర్గానికి ఉన్నటువంటి దోపిడీ, వాళ్ళకు ఉన్న శ్రమ దోపిడీ నుంచి వాళ్ళని విముక్తి చేయడం అనేది ప్రధానమైనటువంటి లక్ష్యంతో ట్రేడ్ యూనియన్ స్థాపించబడింది. దాంట్లో పనిచేయాలి. ఇక్కడ కూడా ఏంటంటే ఆయనలాగానే ఈ సొసైటీకి అవసరమైనటువంటి విషయాలు చెప్పాలి, సొసైటీని మార్చాలి. సొసైటీని మారిస్తే తప్పితే సొసైటీలో ఉన్నటువంటి రుగ్మతులన్నీ పోవు అనే దృక్పథంతో ఉన్నారు. ఆయన చదువు మీద ఎంత కాన్సన్ట్రేట్ చేశాడో ఇక్కడ కూడా ఒక సామాజిక అధ్యయన కేంద్రం అంటే ఈ సమాజంలో ఉన్న పరిస్థితులు ఏంటి, గతంలో ఏమున్నాయి, ఇప్పుడు ఏమున్నాయి, భవిష్యత్తులో ఏముంటే ఈ జనాలకి అంటే ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని స్టడీ చేయడానికి, స్టడీ చేసిన ప్రజల్లో తీసుకెళ్ళడానికి, ప్రజలను చైతన్యం చేయడానికి, ప్రజలకు కావాల్సినటువంటి విషయాలు బోధించడానికి అనేది ఇది పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, న్యాస్ మీద ఉన్న పెద్దలందరూ కూడా దాన్ని రియాజ్ గారు భుజాన్ని వేసుకుని ఈ లైబ్రరీలన్నీ కూడా చైర్మన్గా ఉండి దీన్ని ఆధునీకరించాలి, అవసరాన్ని ప్రజలకు అనుకూలంగా తీసుకురావాలనే ఉద్దేశం దాకా సారు. అట్లాగే లక్ష్మయ్య సారు ప్రొఫెసర్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సమాజానికి అంకితమై సమాజానికి కావాల్సినటువంటి రచనలు చేస్తూ ఇప్పుడు ఆల్రెడీ 2-3 బుక్స్ తీసుకొచ్చారు ఇక్కడ మనకి ఇవ్వడానికి. ఇప్పుడు కూడా ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా సమాజంలో మార్పు తీసుకురావడానికి, సమాజంలో ఉన్నటువంటి అసమానతను తొలగిపోవడానికి మనం ఏం చేయాలి, సమాజం ఏం చేయాలి, సమాజంలో చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు ఏం చేయాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్నారు. మల్ల గారు అయితే ఢిల్లీ యూనివర్సిటీలో వ్యవసాయం మీద రీసెర్చ్, వ్యవసాయ ప్రొఫెసర్గా ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక ఆర్టికల్స్, అనేక సబ్జెక్ట్స్ మీద ఆయన ఆర్టికల్స్ రాయడం అనేది జరుగుతుంది. ఇలాంటి సోషల్ కార్యక్రమాలు మెజారిటీ అన్నింటిలోనూ వీళ్ళందరూ పాల్గొంటాడు.
ఈ మధ్యకాలంలో ఆయన ప్రత్యేకంగా ఏంటంటే ఈ సోషల్గా ఉన్నటువంటి సోషల్ అప్లిప్మెంట్ కావాలండి, అభ్యుదయ భావాలు కలిగిన ప్రొఫెసర్స్ అందరినీ, విద్యావంతులందరినీ కొంత ఒక గ్రూప్ తయారు చేసి ఇంకేదన్నా కృషి చేయాలనే ఉద్దేశంతో ఆయన వంతు చేస్తున్నారు. అలాంటి వాళ్ళతో ఈరోజు ఈ అధ్యయన కేంద్రాన్ని ప్రారంభించడం ప్రత్యేకంగా సరే ఈ విషయాల్లో రిటైర్ అయిన వాళ్ళు, ఎస్సీలో రిటైర్ అయిన వాళ్ళు, మా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ వచ్చారు. వాళ్ళకన్నా కూడా సంతోషకరమైనటువంటి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు వచ్చారు. మీ ద్వారా కానీ ఇది చదువుకోవడానికి ఇది ఫ్రీ, డబ్బులు ఏం లేవు. బుక్స్ తెచ్చాం. ఇంకేమైనా బుక్స్ కావాలంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏం బుక్స్ కావాలని మీరు కానీ మీ సార్లు కానీ చెప్తే అవి తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. మీరు మంచిగా చదువుకోవాలి. చదువుకుని మీకు ఏదైతే చదువు ద్వారా ఎక్స్ప్లైట్ చేస్తున్నారు ఆ ఎక్స్ప్లైట్ మీరు తప్పుకోండి. మీరు అక్కడి నుంచి వచ్చి చదువుకుని మళ్ళీ మీరు వెళ్ళిన తర్వాత మీరు చదువుకున్న తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏదో మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఉన్న తర్వాత మీరు విషయాలు మర్చిపోకుండా, ఇలాంటివి లేకుండా మీరు సమాజంలో మంచి ఆలోచనతో మంచి మార్పు తీసుకురావడానికి, ప్రజలకు సేవ చేయడానికి ఈ విద్యను ఉపయోగించమని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అందుకే ఈరోజు ఈ సామాజిక అధ్యయన కేంద్రాన్ని ఇనాగ్రేట్ చేసినందుకు, దీనికోసం అనుకోగానే పేర్లు చెప్తే కొంతమంది మర్చిపోతే ఇబ్బంది ఉంటుంది. చాలామంది ఏంటంటే ఎక్కువ తక్కువ మొత్తానికి ఇది మొత్తం దగ్గర 10 లక్షల పైన అవుతుంది. ఈ 10 లక్షల పైన ఉన్నటువంటి దాన్ని నేను జేబు నుంచి పెట్టుకుంటుంది లేదు. అందరూ కూడా శ్రేయోభిలాషులు, మహేంద్ర గారి మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు. ఈ సామాజిక అధ్యయన కేంద్రం మంచిగా నడవాలి, మంచిగా ఉండాలని కోరుకునే వాళ్ళందరూ కూడా కంట్రిబ్యూట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ఈ సమావేశం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తూ భవిష్యత్తులో కూడా ఈ సమాజ సోషల్ స్టడీస్ సర్కిల్ మంచిగా నడవడానికి దానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం అందిస్తారని చెప్పి కోరుకుంటూ ఇంతటితో నిర్మిస్తున్నాను. ధన్యవాదాలు.